రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకులు ఎన్నికల ముందు ఎట్లా పడితే అట్నే హామీలు ఇవ్వొద్దు. ఇచ్చిర్రనుకో పుసుక్కున అధికారంలోకి వచ్చినాక పక్క నెరవేర్చాలి. లేదనుకో అటు ప్రతిపక్షం ఇటు ప్రజలు సుక్కలు చూపిస్తారు. ఇగో ఇప్పుడు గీసారు పరిస్థితి కూడా గట్లనే ఉంది. మరి గా సార్ ఎవరు, ఏం చేసిరు జనాలు, ఏడే అయిందో పురాగర్చుకుందాం పండ్రి. చలిసీమల చేత జిక్కి సావతి సుమతి అనే పద్యం మీరు చిన్నప్పుడు విన్నారు కదా. ఈడ ఓ తాన చలిసీమల చేతల జిక్కి సావలేదు గాని సత్యంత పని అయితే అయ్యింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామం. అయితే గాడ ఏదో ప్రోగ్రాం అయినట్టుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సార్ అయితే గాడికి పోయిండు. ఇక గిట్లా పోయిండో లేదో గాని జనాలు అయితే గట్టిగానే అరుచుకున్నారు. ఎన్నికల ముందు మాకిచ్చిన పథకాలన్నీ ఏమైనాయి అని ఎమ్మెల్యే సార్ని నిలదీసిర్రు. ఇక గట్ల నిలదీసేసరికి నోట్లకించి ఒక్క మాట కూడా రాలే. మీ సర్కారు మొత్తం మమ్మల్ని మోసం చేసింది అనేసరికి సత్యం సార్ కైతే చెమటలు ఆన్నే వచ్చినాయి. అంతేకాదు ఘర్షకుర్తిని మండలం చేస్తా అని కూడా ఎన్నికల ముందు మాట ఇచ్చిర్రంట ఎమ్మెల్యే సత్యం సారు. ఇక మొత్తం చుట్టుముట్టి ఎక్కడ ఓనియకుండా అడ్డం తలిగిర్రు. ఓ పక్క నీళ్లు లేక పొలాలు ఎండిపాయే, రైతు బంధు ఏడవాయే, రుణమాఫీ ఎటువాయే అని గట్టిగానే అరుచుకున్నారు. ఇక సారు నోట్లకించి ఒక్క మాట కూడా వస్తలేదు. అడిగేదానికి సమాధానం చెప్పవేమని గట్టిగానే అడిగిర్రు. కానీ ఎమ్మెల్యే సత్యం సారు ఏం చెప్పాలో అర్థం కాక ఉట్టిగానే నిలబడ్డాడు. అయినా సత్యం సారు ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే గిట్ల జనాలు మీద పడి కొరుకుతారనే కాంగ్రెస్ నాయకులు అధికారులు బయటకు వస్తలేరు. కానీ సత్యం సార్ డేర్ చేసి బయటికి వచ్చిండు. మరి సారుకు తెలియదేమో జనాలు గిట్ల మీద పడి రక్కేస్తారని. మొత్తానికైతే వనగండ్ల వాన పడ్డట్టే పట్ట అని ప్రశ్నలు అడుగుతుంటే సారు ముఖం చూడాలి పాపం. జనాలంతా చుట్టుముట్టి ఏమాయ సార్ ఏం మాట్లాడవంటే ఏదో మాట్లాడడానికైతే ప్రయత్నం చేసిండు గాని అది గుంపులో గోయిందా అయిపోయింది. ఇక జనాలు చేసే లొల్లికి ఆయన మాట్లాడే మాటలు ఏంటికి గొరగాలేదు.